హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను నా డేని ఎలా మేనేజ్ చేస్తాను లంచ్ వరకు అనేది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక చిన్న చిన్న టిప్స్‌తో నేను ఫాలో అయ్యే రొటీన్ కానియండి, నేను హెల్తీగా ఉండడానికి ఏమేమి చేస్తానో అవి కూడా షేర్ చేస్తాను. వాటిలతో పాటు ఎంతో కమ్మనైన మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ అండ్ గోబీ ఫ్రై ఈ 2 కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ 2 ఎమ్మీ రెసిపీస్‌తో పాటు చాలా మీకు యూజ్ అయ్యే టిప్స్ కూడా షేర్ చేశాననమాట. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనే కాదండి, ప్రతి ఒక్కరు స్కూల్‌కెళ్ళే పిల్లలుంటే ఆబ్వియస్లీ మనం అందరికన్నా ముందు లేసి పనులు చక్కబెట్టాల్సిందే అనమాట. ఈవెన్ అది వర్కింగ్ ఉమెన్ అయినా, హౌస్ వైఫ్ అయినా ఎవ్వరైనా సరే. నేను ఆల్మోస్ట్ 5:30కి లేసాననమాట. రోజు అని చెప్పను కానియండి, మ్యాక్సిమం 5:30కి లేయడానికి ట్రై చేస్తాను. లేదంటే 6:30కి లేస్తూ ఉంటాననమాట. బేస్డ్ అపాన్ ముందు రోజు వర్క్‌ని బట్టి అలా ఉంటుందనమాట. ఈరోజైతే 5:30కి లేసేసి ఇలా ఒక్కసారి బయటెళ్ళి చూస్తే నాకు కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. దెన్ ఇంక డెఫినెట్‌గా రావాల్సిన ప్లేస్ అయితే కిచెనే కదా! కిచెన్‌లోకి రాగానే ఇలా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా! సో, ఇలా మంచిగా నీట్‌గా ఉండాలి అంటే నైట్ ఒక 10-15 మినిట్స్ అయితే మనం కిచెన్‌లో స్పెండ్ చేయాలనమాట ఎక్స్‌ట్రాగా. సో, దెన్ మనకు మార్నింగ్ చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ మనం వర్క్ కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్‌తో ఏ డిస్టర్బెన్స్ లేకుండా స్టార్ట్ చేసుకోవచ్చనమాట. సో, స్టవ్‌ని కానియండి నీట్‌గా క్లీన్ చేసేసి ఆ క్లాత్‌ని యూజ్ చేస్తాం కదా! వాటిని కూడా నీట్‌గా వాష్ చేసి పెట్టుకునేసాము అంటే స్మెల్ రాకుండా చిన్న చిన్న పురుగులు, ఈ బొద్దింకలు ఉంటాయి కదా! అవన్నీ రాకుండా ఉండడానికి ఫుడ్ పార్టికల్స్ అంతా ఇలా కలెక్ట్ చేసి ఉంటాం కదా మార్నింగ్ నుంచి. అవన్నీ కూడా నీట్‌గా ఇలా ప్యాక్ చేసేసి డస్ట్‌బిన్‌లో వేసేస్తే ఇంకా చాలా బెటర్ అనమాట. సో, యాక్చువల్‌గా పురుగులనేటివి ఆ చిన్న చిన్న వాటి కోసమే వస్తుంటాయి కదా! చీమలు అవన్నీ కూడా. మనం అవి ఏం లేకుండా నీట్‌గా పెట్టాము అంటే అవేం రావు కదా! నీట్‌గా ఉంటుంది మన కిచెన్ కూడా. సో, నెక్స్ట్ మనం స్క్రబ్ యూజ్ చేస్తాము ఆబ్వియస్లీ పాత్రలు తోమడానికి కదా! అవి కూడా నీట్‌గా వాష్ చేసేసుకుంటే రన్నింగ్ ట్యాప్‌లో అవి కూడా నీట్‌గా ఉంటాయన్నమాట. అండ్ ఆఫ్‌కోర్స్ వెజిల్స్ ఇవన్నీ నీట్‌గా క్లీన్ చేసేసి పెడితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎవరైనా మార్నింగ్ లేసి చేసుకోవచ్చు అని అనుకుంటారు కదా! వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. మార్నింగ్ మీకు చాలా బోలెడు టైం ఉన్నట్లు అనిపిస్తుందనమాట. సో, మన కిచెన్‌ని నైట్ ఎంత నీట్‌గా పెట్టుకుంటే, మన హెల్త్ కూడా అంతే నీట్‌గా అంత బావుంటుంది. సో, గిన్నెల పైన పురుగులు, బొద్దింకలు అవన్నీ వాలుతూ ఉంటాయి. అండ్ ఆఫ్‌కోర్స్ కిచెన్ నీట్‌గా లేనప్పుడు వాటికన్నిటికి మనమే స్కోప్ ఇచ్చినట్లు అవుతుంది కదా! సో, ఈ చిన్న టిప్ అయితే నేను పాటిస్తాను. అండ్ చాలామంది కూడా పాటిస్తారు. 3-4 మంత్స్ నుంచి ఏంటంటే ఒక రెగ్యులర్‌గా ఒక డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. నట్స్ అన్నీ వేసుకొని. సో, అది కూడా మీతో షేర్ చేద్దామని చెప్తున్నాను. ఇవన్నీ మన హెల్త్‌కి ఎంత మంచిదో నేను సెపరేట్‌గా చెప్పవలసిన అవసరం లేదనమాట. మ్యాక్సిమం నాకు మా ఊర్లో అవైలబిలిటీలో ఉండే అన్నీ కూడా తీసుకుంటాననమాట. ఖర్జూరము, డేట్సు, బాదం పప్పు, జీడిపప్పు, ద్రాక్ష, ఫ్లాక్స్ సీడ్సు, నువ్వులు అండ్ ఎస్పెషల్లీ పంకిన్ సీడ్సు అన్నీ అనమాట. ఇంకా దోస గింజలు, వాటర్ మిలన్ సీడు, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా మన హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. సో, ఇవన్నీ అంటే నైటే నేను సోక్ చేసి పెట్టుకుంటాననమాట. సో, ఇలా ప్లేటింగ్‌లో అయితే రోజు పెట్టనండి. ఈరోజు మీకంతా ఒక చూపిద్దామన్నట్లు ఇలా ప్లేటింగ్ చేశాననమాట. ఈ క్వాంటిటీ ఇద్దరి కోసం అయితే నేను చేస్తాననమాట. నేను, మా హస్బెండ్ తాగుతాము రోజు పొద్దున్నే. పిల్లలైతే ఎక్కువ ఇష్టపడరు డ్రింక్‌గా. వాళ్ళకి అలాగే రాగా ఇస్తాను. మనం కూడా రాగా తినగలము అనుకుంటే తింటే అలాగే మంచిది. బట్ తినలేననమాట. అందుకని చెప్పి ఇంకా ఇలా సోక్ చేసి పెట్టుకొని జ్యూస్‌లాగా తాగేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా నైటే ఒక బౌల్‌లో మరి ఓవర్‌గా వాటర్ వేయకుండా ఎంత అవసరమో అవి జస్ట్ డిప్ అయ్యేదాకా వాటిల్ని వాటర్ వేసేసి మనం సోక్ చేసి పెట్టుకోవాలనమాట. డ్రింక్ అయితే మాత్రం చాలా హెల్తీ అండ్ చాలా టమ్మీ ఫిల్లింగ్‌గా ఉంటుంది. అండ్ పిల్లల కోసం అయితే బాదం పప్పు కూడా ఇలా సెపరేట్‌గా గిన్నెలో నానపెట్టేస్తున్నాను. వాళ్ళ మూడుని బట్టి వాళ్ళు ఆ రా సీడ్స్ కూడా తింటే తింటారు నైట్ టైమ్స్. లేదంటే ఒక్కోసారి స్కిప్ చేసేస్తారనమాట. సో, పిల్లల కోసం అయితే ఇది. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చి
పాలుని తోడుబెట్టేయడం అనమాట. సో, యూజువల్లీ సమ్మర్‌లో ఏంటంటే నేను మార్నింగ్ లెగ్గానే తోడుబెడితే నాకు ఆఫ్టర్‌నూన్ ఎగ్జాక్ట్‌గా లంచ్‌కి రెడీ అయిపోయేదనమాట. బట్ ఇప్పుడు కొంచెం మిక్స్డ్‌గా ఉంది కదా! కొంచెం చల్లగా, కొంచెం వేడిగా ఉంది కాబట్టి తోడుకోవట్లేదు. అందుకని నైటే రెడీ చేసేసుకుంటాననమాట. కొంచెం గోరువెచ్చని పాలల్లో. అండ్ ఇవన్నీ కూడా నేను నైట్ కంప్లీట్ చేసుకొని నా రొటీన్‌ని పడుకుంటాననమాట పీస్ ఆఫ్ మైండ్‌తో. అప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఏం ఆలోచన కూడా రాదనమాట. లేకపోతే అది నేను చేయలేదని నాకు బ్యాక్ టు బ్యాక్ నా మైండ్ గుర్తు చేస్తూనే ఉంటుందనమాట. అండ్ దాని తర్వాత ఏంటంటే చెట్లకు కూడా నైటే వాటర్ వేసేస్తాను. ఎందుకంటే మార్నింగ్ వేసాను అంటే మొత్తం ఇంటి దగ్గరంతా వాటర్ వచ్చి చేరిపోతాయని చెప్పి నైట్ వేసేసాను అంటే వాటర్ వెళ్ళిపోయి ఆరిపోతుందని చెప్పి ఇంకా వేసేస్తాననమాట. మార్నింగ్ కూడా చెట్లకు వాటర్ పోయాలన్న టెన్షన్ లేకుండా మన వర్క్స్ మనం చేసుకోవచ్చు పీస్‌ఫుల్‌గా అని చెప్పి ఒక చిన్న ముగ్గు కూడా వేస్తాననమాట. అస్సలు ఇక్కడ ఏం కనిపించదండి. మొత్తం టైల్స్ కదా! ఈవెన్ నా సాటిస్ఫాక్షన్ కోసం ఒక ముగ్గయితే రోజు వేస్తాను. నాకు కొంచెం అనిపిస్తుంది. అండ్ ఆఫ్‌కోర్స్ పిల్లల యూనిఫామ్ పక్క రోజు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుంది కదా! ఒకరోజు స్పోర్ట్స్ డే అలా ఉంటుంది కాబట్టి రేపు ఏం యూనిఫామ్ కావాలో అవన్నీ పెట్టేసి అండ్ ఒక్కసారి నా కిచెన్‌ని చూసేసుకొని ఇంకా పడుకునేస్తాననమాట. ఆ రోజు ఇంక పిల్లలకి స్కూల్‌కి స్నాక్స్ ఏం పెట్టాలి, ఆ రోజు టిఫిన్ ఏంటి అన్నీ కూడా నేను ముందు రోజు నైటే ప్లాన్ చేసుకుంటాననమాట. దెన్ ఆ రోజు లేసి చెయ్యాలి అంటే చాలా కష్టమవుతుంది. చాలామంది పొద్దున ఆలోచిస్తారనమాట. అది నాకెందుకో కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది. మనం ముందు రోజే ఒక ప్లానింగ్‌గా ఉంటే మార్నింగ్ చకచకా పనులయిపోతాయి అనిపిస్తుందనమాట. ఈరోజైతే వాళ్ళకి స్నాక్స్ గ్రేప్స్‌లో ఎన్ని కెమికల్స్ ఉంటాయో మనకు తెలుసు. సో, ఫుల్ ఆఫ్ వాటర్‌లో మనం రాక్ సాల్ట్ ఏసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసాము అంటే మంచిగా ఏమైనా కెమికల్స్ ఉంటే పోతాయన్నమాట. సో, ఆ పని అయిన తర్వాత మై డే వాస్ స్టార్ట్ విత్ డెఫినెట్లీ ఘీ అండి. అది కూడా దేశీ ఘీ. మా ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న ఆవు నెయ్యి అనమాట. సో, వెరీ హెల్తీ అండ్ దీని గురించి నేను అంటే దీంట్లో ఉండే బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత డెఫినెట్‌గా పాటిస్తున్నాననమాట. నాకు తెలిసి ఒక 1½ మంత్ నుంచి రెగ్యులర్‌గా ఎంప్టీ స్టమక్‌తో నేను ఫస్ట్ చేసే పని ఇదే అనమాట. నేనే కాదు మా ఇంట్లో అందరూ కూడా లేవగానే ఫస్ట్ గీనే తీసుకుంటారు. గీ తీసుకోవడం వల్ల మనకు మోకాళ్ళ నొప్పులు రావు అండ్ స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నేను తీసుకునేదైతే కాళ్ళ నొప్పుల కోసమే అనమాట. బికాస్ ఇప్పుడు చాలామందికి యంగ్ ఏజ్‌లోనే కొంచెం దూరం నడిచినా కూడా కాళ్ళు నొచ్చుతుంటాయి కదా! అందుకని చెప్పి మీరు కూడా డెఫినెట్‌గా మంచి ఎవరు చెప్పినా సరే వినాలి అంటారు కదా! అలాగనమాట నేను. ఎవరైనా నాకు మంచిగా చెప్తే నేను వింటాను. అది అది ఎంత చిన్న పిల్లలైనా సరే. సో, ఘీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డెఫినెట్‌గా మీరు ఫాలో అవ్వండి. మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. బయట అమ్మేవి కాదనమాట. మీరు డైరెక్ట్‌గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. లేకపోతే కొంచెం కాస్ట్లీ అయినా సరే బయట కొనుక్కోండి. సో, ఆల్మోస్ట్ 6, 10 అయిందనమాట. పిల్లలు లేసే లోపల నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ హాట్ వాటర్ పెట్టేశాను. అండ్ మా పెద్ద బాబు ఏంటంటే మార్నింగ్ టైము డెఫినెట్‌గా స్కూల్‌కి కూడా హాట్ వాటరే తీసుకొని వెళ్తాడు. సో, ఫ్రిడ్జ్‌లో వాటర్ అయితే ఈవెన్ సమ్మర్‌లో కూడా పెట్టననమాట నేను. బాటిల్సే ఉండవు మా ఇంట్లో. జస్ట్ స్కూల్‌కి ఎంత వాటర్ బాటిల్స్ కావాలో అవే ఉంటాయన్నమాట. సో, మా బాబు డెఫినెట్‌గా హాట్ వాటర్ తీసుకుంటాడు కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లమ్ అనిపించదు. అండ్ నేను కూడా ఇదొక హాఫ్ లీటర్ చిన్న గ్లాస్ అనమాట. దీని నిండా కొంచెం గోరువెచ్చగా వాటర్ తాగేస్తాను. ప్లెయిన్ వాటర్. అండ్ తాగేసిన తర్వాత నెక్స్ట్ ఇలాగా 2 రకాల పాలు తీసుకుంటాననమాట. ఒకటి ఆవు పాలు, ఒకటొచ్చి ఎనుము పాలనమాట. సో, ఆవు పాలొచ్చి ఓన్లీ పిల్లల కోసమే. దాని మీగడంతా కూడా ఒక దాంట్లో కలెక్ట్ చేస్తాను. అండ్ బర్రీ పాలు మీగడంతా కూడా ఇంకో దాంట్లో కలెక్ట్ చేస్తాననమాట. దెన్ నెయ్యి కూడా నేను సపరేట్‌గానే చేస్తాను. ఎందుకు అంటే దేవుడికి ప్యూర్ ఆవు నెయ్యి వాడితే చాలా మంచిది. అండ్ ఇప్పుడు నేను ప్రెజెంట్ మార్నింగే కూడా ఘీ తీసుకుంటున్నాను కాబట్టి దానికి కూడా మంచిదని చెప్పి అండ్ ఇప్పుడేంటంటే గ్రేప్స్‌ని కూడా నీట్‌గా ఒక 3 టైమ్స్ వాష్ చేసేసి సైడ్ పెట్టేసి ఇప్పుడు ఇడ్లీకి ఈరోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ. నేను పిండి ముందే వేసుకుంటాను కాబట్టి కొంచెం ఈజీ అయిపోయిందనమాట ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే. లేదు అంటే పిండి లేకుండా ఉంటే కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది. పొంగలైనా, పెసరట్టయినా కొంచెం
గ్రైండర్ వేసుకోవడం అన్నీ పనులుంటాయి కాబట్టి కొంచెం బిజీ అయిపోతుందనమాట. ఇలా పిండి ఉన్న రోజు కొంచెం ఫ్రీగానే ఉంటాను. సో, ఈ పిండి కూడా నార్మల్ ఏదో వైట్ ఇడ్లీ అయితే కాదనమాట. రాగులు, దీంట్లో రెడ్ రైసు, రాగులు, బ్రౌన్ రైస్, ఉద్దిపప్పు అన్నీ వేసి మంచిగా పిల్లల కోసం అని చెప్పి చేస్తాననమాట. పిల్లలే కాదు మన కోసం కూడా. సో, హెల్తీ ఆప్షన్సే ఎక్కువ చేస్తూ ఉంటాననమాట. సో, పిండి అలా తీసిపెట్టి కూలింగ్ తగ్గిన తర్వాత ఒక 10-15 మినిట్స్ నేను కొద్దిగా యోగా అని అంత పెద్ద చెప్పనులేండి. ఒక చిన్న వార్మప్స్ లాగా ఏదో ఒకటి చేసుకుంటాననమాట. సో, దెన్ ఇట్ విల్ మేక్స్ మీ మోర్ ఎనర్జెటిక్ అనిపిస్తుంది. నాకు డే మొత్తం ఫుల్ ఎనర్జెటిక్‌గా ఉంటుందనమాట. ఎంత వర్క్ చేసినా సరే. సో, ఆఫ్టర్ వార్మప్స్ తర్వాత నేను మళ్ళీ వచ్చి ఇంకా టిఫిన్ రెడీ చేసేయాలి. పిల్లలు లేసే లోపల నేను టిఫిన్ ఎవ్రీథింగ్ రెడీ చేసి దెన్ వాళ్ళు లేసిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే సరిపోతుందనమాట. సో, ఇంకా ఇడ్లీకి ఆబ్వియస్లీ ఉప్పు, కొంచెం సోడా ఉప్పు అనమాట. ఉప్పు చాలా తక్కువ వేస్తాను నేను యాక్చువల్‌గా. ఎందుకంటే యాక్చువల్లీ దాని ఇడ్లీ పక్కన కర్రీలో మనం ఆల్రెడీ ఉప్పు వేసుంటాం కాబట్టి సరిపోతుంది. పిండి కలిపిన వెంటనే కూడా ఇడ్లీ వేసేసాము అంటే గట్టిగా వస్తుందండి. అందువల్ల కొంచెం సేపు కలిపి పక్కన పెట్టేసేయండి. పెట్టేసి మనం దానికి సైడ్ చట్నీ చేస్తున్నామా, ఏది చేస్తే అది ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఈరోజు కారం చేస్తున్నాను. నేను ఎలా కారం చేస్తానో మీకు జస్ట్ చెప్తాననమాట. ఆనియను, 2 టమోటాస్, పెద్ద ఆనియన్ ఒకటి, తెల్లగడ్డ, ఎండుమిర్చి నీట్‌గా క్లీన్ చేసుకొని వాటర్‌తో వాష్ చేసి వేస్తాననమాట. దెన్ దానిపైన ఉండే చెత్త అంతా పోతుంది. కొంచెం క్యారెట్ యాడ్ చేస్తాను. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏం కాదు. చాలామంది వేస్తారు, చాలామంది వెయ్యరు కూడా. బట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కలర్ కూడా చాలా యమ్మీగా వస్తుందనమాట. దీనికైతే సపరేట్ ఫ్యాన్ బేసే ఉన్నారు ఈ కారానికి. కొంచెం రాళ్ళు ఉప్పేసి మంచిగా పేస్ట్ చేసేసుకొని, మీకు ఇక్కడ ఆరెంజ్‌గా కనిపిస్తుంది కదా! యాక్చువల్‌గా చాలా రెడ్‌గా ఉన్నింది. దెన్ తిరగబాత పెట్టేసుకోవడమే అనమాట. ఇంకా ఇడ్లీ పాత్రలో ఇంకా వాటర్ వేసి ఇడ్లీ వేసేస్తున్నాను. సో, యాక్చువల్‌గా నేను అన్నీ నా కిచెన్ వేర్ అన్నీ మార్చేసాను. కానీ ఈ ఇడ్లీ ఒక్కటే, ఈ పాత్ర ఒక్కటే మార్చలేకపోతున్నానండి. చాలా బుక్ చేశాను, ఇంటికొచ్చాయి. బట్ నాకు నచ్చక, అంటే స్టీల్‌లో చాలా బుక్ చేసి నాకు నచ్చక అన్నీ రిటర్న్ పెట్టేశాననమాట. సో, దీన్ని మార్చాలి. మీకెవరికైనా మంచి వాడుతూ ఉన్నా సరే, మీ దగ్గర ఏమైనా లింక్స్ ఉన్నా సరే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. డెఫినెట్‌గా షేర్ చేయండి. నాకు కొంచెం హెల్ప్ అవుతుంది తీసుకోవడానికి. దీన్ని డెఫినెట్‌గా నేను రీప్లేస్ చేయాలి. ఇది దీంట్లో వేసినప్పుడల్లా నాకు ఏదోగా అనిపిస్తుందనమాట. ఇంక ఇడ్లీ వేసేసిన తర్వాత పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఆబ్వియస్లీ నేను ఇందాక గ్రేప్స్ వాష్ చేశాను కాబట్టి గ్రేప్సే పెట్టాను. యూజువల్లీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం ఫ్రూట్స్ పెట్టడానికే ట్రై చేయండి మీరు కూడా. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, ఒకవేళ పిల్లలు కదండీ కొంచెం వాటర్ తక్కువ తాగినా సరే మనం ఫ్రూట్స్ ఇస్తున్నాము అంటే ఆ వాటర్ కంటెంట్ కొంచెమైనా అడ్జస్ట్ అవుతుందన్నమాట. సో, అందుకని చెప్పి మీరు కూడా పిల్లలకి మ్యాక్సిమం ఫ్రూట్సే పెట్టండి. నేను కొంచెం ఎక్కువే పెడతాను. ఎందుకంటే మా పిల్లలు షేరింగ్, కేరింగ్ అంటారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్‌కి అందరితో షేర్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఇంకా కొంచెం ఎక్కువే పెట్టేస్తాననమాట. ఇంకా పెట్టేసిన తర్వాత నా కోసం ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వెజిటబుల్ జ్యూస్ చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. సో, టైం అయిపోతుందని చెప్పి నేను ఇదైతే షూట్ చేయలేదనమాట. బట్ మీకు కావాలి అంటే చెప్పండి. డెఫినెట్‌గా నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. అండ్ ఫైనల్‌గా నా జ్యూస్ కూడా రెడీ అయిపోయింది విత్ లెమన్. అండ్ సి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు డేలో. సో, ఒక లెమన్ తీసుకున్నాము అంటే ఇట్స్ ఎనఫ్ ఫర్ 1 డే అనిపిస్తుందనమాట నాకు కూడా. సో, ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాననమాట నా డ్రింక్‌ని. నేను తాగేసేలోపు ఇంకా పిల్లలు కూడా లేచిపోతారనమాట. బికాస్ 7 అయిపోయింది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్‌గా లేచి వచ్చేస్తారు. ఇద్దరూ లేరులేండి. ఒక చిన్నోడు లేస్తాడు. పెద్దోడినైతే మనమే పోయి లేవాలి. లేవడం, బ్రష్ చేసేసుకొని వాడికి అలవాటయిపోయిందనమాట. అదొక రొటీన్ లాగా. వచ్చి ఇంకా నేనేదైనా పనిలో ఉన్నాను అంటే వాడే ఇంకా ఘీ బాక్స్ ఓపెన్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని తినేస్తాడు. అంతకన్నా ఎక్కువ తినడనమాట. సో, ఘీ తీసుకున్న తర్వాత హాట్ వాటర్, ఖచ్చితంగా హాట్ వాటరే తాగిపిస్తాను మార్నింగ్ టైము. సో, వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటుంది స్టమక్‌లో అంతా. తర్వాత 3 బాదం పప్పులు ఇచ్చేస్తాననమాట. సో, స్కిన్ తీసి ఇవ్వచ్చు. బట్ ఏంటంటే
వాళ్ళకి కూడా కొన్ని పనులు అలవాటు కావాలి కదండీ! అందుకని చెప్పి అలాగిచ్చేస్తే వాడు స్కిన్ తీసేసుకొని తినేసి ఇంకా పాలు తాగేస్తాడు. ఆల్మోస్ట్ అవన్నీ అయ్యేసరికి ఒక 7:30 అవుతుంది. తర్వాత స్నానం చేసి నెక్స్ట్ టిఫిన్‌కి కరెక్ట్‌గా 8 అయిపోతుందనమాట. కరెక్ట్‌గా ఉంటుందనిపిస్తుంది. పిల్లలు ఫ్రెషప్ అయిపోయారు. నేను ఫ్రెషప్ అయిపోయాను. ఇంకా ఇడ్లీ టిఫిన్ అయితే పెట్టేస్తున్నాననమాట. సో, 8:00 అయిపోయింది. చాలామందికి డౌట్స్ ఉంటుంది. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా అడుగుతారు. అది మంచిగా వస్తుందా చూడండి. ప్లేట్‌కి ఏమి అతుక్కోదు. నేను ఆయిల్ కానీ ఏమి అప్లై చేయలేదు. ప్లెయిన్‌గా ఊరికే వేసేసాననమాట. నీట్‌గా వస్తుంది. అండ్ చాలా స్మూదీగా కూడా ఉంటుందనమాట. చూడండి ఒకసారి మీకోసం నేను చూపిస్తాను కూడా. చూడండి చాలా మెత్తగా ఉంటుంది. నార్మల్ ఇడ్లీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందనమాట. సో, మోస్ట్‌లీ నేనే పెట్టడానికి ట్రై చేస్తా బ్రేక్‌ఫాస్ట్. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ కదా! వాళ్ళకి పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు ఒక ఇడ్లీ, 2 ఇడ్లీ తినేసి వెళ్ళిపోతారనమాట. సో, నేను పెడితే ఒక 3 అన్నా తింటారు. ఏదో ఒకటి చెప్తూ పెడతాను కాబట్టి తినేస్తారనమాట. ఆల్రెడీ తిరగబాతులో కొంచెం ఘీ వేశాను కాబట్టి కారం అలాగే పెట్టేసి ఇంక పెట్టేశాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇంక పిల్లలు కూడా దిగేశారనమాట. బ్యాగ్స్ ఎక్కడ అని చూస్తున్నారా? బ్యాగ్స్ నేను తీసుకొని వెళ్తున్నాను. ఇంకా స్కూల్‌కి అయితే స్టార్ట్ అయిపోయామండి. స్కూల్ చాలా దగ్గరే మా ఇంటి దగ్గర నుంచి. కాబట్టి నేనే డ్రాప్ చేసేస్తాను మ్యాక్సిమం పిల్లల్ని. ఇంక వెళ్ళిపోయి వాళ్ళని డ్రాప్ చేసేసి ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. ఇది మా పిల్లల స్కూల్ యాక్చువల్‌గా. అండ్ ఇంటికొచ్చిన తర్వాత మనకు శివరాత్రి వస్తుంది కదా! సో, కొంచెం దేవుడి ఇల్లంతా క్లీన్ చేద్దామని చెప్పి వెన్స్‌డే కదా! క్లీన్ చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాననమాట. సో, అప్పటికి నేను స్టార్ట్ చేసినప్పటికి 8:40 అయింది. పిల్లల్ని వదిలేసి రావాలి కదా! వచ్చేసరికి 8:40 దెన్ నేను ఇంకా స్టార్ట్ చేశాననమాట టకటక. సో, రోజు అయితే ఈ వర్క్ ఉండదు. ఈరోజు ఈ వర్క్ పడిందనమాట. సో, శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి ఈ వర్క్ కంప్లీట్ చేసేస్తే ఒక 1 అవర్, 1½ అవర్‌లో కంప్లీట్ అయిపోతుందిలెండి. 10కి అంతా అయిపోతుంది. ఇక నీట్‌గా దేవుడు పటాలు అన్నీ క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకున్నాననమాట. ఫైనల్‌గా పూజ రూమ్ అయితే నీట్‌గా అయిపోయిందనమాట. మొత్తం షీట్స్ అన్నీ మార్చేశాను. సో, ఇంకా దీపం పెట్టడమే లేటు. సో, చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది కదా! దీపం పెడుతున్నప్పుడు చాలా పాజిటివ్‌గా ఉంటుంది ఇంట్లో మాత్రం. సో, మరీ ఇలాగా క్లీన్ చేసి నీట్‌గా ఉన్నప్పుడు ఇంకా బాగా అనిపిస్తుందనమాట. చాలా పీస్‌ఫుల్‌గా, క్లీన్‌గా, ప్లెజెంట్‌గా ఉంటుంది. సో, అప్పటికే 10 అయిపోయిందనమాట పూజ అయ్యే లోపల. సో, నాకు 12కంతా లంచ్ అయిపోవాలి. నేను బాక్సెస్ ఎక్కువ వెయ్యాలి కాబట్టి ఈరోజు మన ఇంట్లో రెసిపీ వచ్చి మష్రూమ్ బిర్యానీ అండ్ కాలీఫ్లవర్ గోబీ ఈ 2 చేస్తున్నాననమాట. సో, కొంచెం వైట్ రైస్‌కి, కొంచెం బిర్యానీకి రైసెస్ కూడా నానపెట్టేశాను. ఫుల్లు ఆకలైతుంది. అండ్ నైటే నేను సోక్ చేసి పెట్టుకున్నాను కదా! ఆ డ్రింక్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సోక్ చేసుకున్న నట్స్ అన్నీ మిక్సీకి వేసేసాననమాట. సో, హెవీ వాటర్ ఉంటే ఏంటంటే మనకు కొంచెం జ్యూస్ ఏంటంటే లూజ్ వస్తుంది కదా! కొంచెం టేస్ట్ ఎందుకో తగ్గినట్లు అనిపిస్తుందనమాట నాకు. ఒక హాఫ్ బనానా, పెద్దదైతే హాఫ్, చిన్నదైతే ఒకటి యాజ్ పర్ అవర్ టేస్ట్ అండి. వేసేసుకున్నామంటే మంచిగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. దెన్ కొద్దిగా నేను ఆవు పాలే వాడతాను. ఎందుకంటే కొంచెం ఫ్యాట్ తక్కువ ఉంటుందని చెప్పి ఆవు పాలు వేసేసుకొని ఇంక మిక్సీ పట్టేసుకుంటాననమాట. ఇది ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి ఇద్దరికి సరిపోతుంది, నాకు మా ఆయనకి. అండ్ నేను తాగిన తర్వాత కొంచెం తనకి ఎత్తి పెట్టేశాను. ఇంకా డ్రింక్ అయితే ఎంత యమ్మీగా ఉంటుందంటే మనం అన్నీ కరెక్ట్‌గా వేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. ఏదో ఆత్రం కొద్దీ ఎక్కువ వేసామంటే అస్సలు బాగోదు. ఏదో చెత్తలాగా అనిపిస్తుంది. బట్ చాలా స్మూత్‌గా చాలా బాగుంటుందన్నమాట. అండ్ మా ఆయన్ని వచ్చేటప్పుడు దేవుడి కోసమని ఒత్తులు తెమ్మంటే ఇది తెచ్చాడనమాట. బ్యూటీ కేర్ ఇవి వస్తాయి కదా కాటన్వి, అవి తీసుకొని వచ్చాయన్నమాట. ఇంకా అట్లుంటుంది మా ఆయనతో. ఇంక నేనే వెళ్ళి అవి రిటర్న్ చేసేసి ఇంకేవో అవి లేవనేసరికి ఇంక వెరైటీవేవో తీసుకొని కాజు అవి ఇంట్లో అయిపోయింటే అవి తీసుకొని ఇంకా బ్యాక్ వచ్చేసాను అనమాట.
ఇంటికి రావడం ఫస్ట్ అయితే కాలీఫ్లవర్‌ని కట్ చేసేసుకుంటున్నాను. అప్పటికే 10:30 అయిపోయిందనమాట. కొంచెం ఇవన్నీ ఏంటంటే టైం ప్రాసెస్ కాబట్టి కొంచెం టైం పడుతుందండి బాగా. సో, కాలీఫ్లవర్‌ని కొంచెం మరీ చిన్న పీసెస్ కాకుండా, మరీ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా మినిమమ్ పీస్‌తో కట్ చేసుకున్నాము అంటే చాలా బావుంటది. ఇప్పుడు నేను క్లిప్పింగ్‌లో చూపిస్తున్నాను కదా! ఆ పీస్ చేసామంటే మనం ఫ్రై చేసినప్పటికి కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. అన్నీ కట్ చేసి పెట్టుకొని ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె తీసేసుకొని వాటర్ వేసుకొని ఉప్పు, పసుపు వేసి కొంచెం వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో వేసేయడమే. వేసేసి చాలామంది ఒక 5 మినిట్స్ వదిలేస్తారు. బట్ నేనేంటంటే పిల్లల కోసం కదా అని కొంచెం వాళ్ళకి మెత్తగా ఉంటే మంచిదే అనుకుని ఒక 2-3 మినిట్స్ దీన్ని మంచిగా బాయిల్ చేస్తాననమాట. అంటే గోధుమలు ఉన్నాయన్నమాట. గోధుమలని కూడా ముందు రోజు మంచిగా ఎండబెట్టేసాను. ఇంకా వాటిని ఊరికట్లా ఎండలో పెట్టేస్తున్నా. క్యాబేజీ కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇలాగ వేసేసుకొని కొంచెం చల్లారనిద్దామని ఇంక దానికి మసాలాలు ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం కార్న్‌ఫ్లోర్, మైదా అయితే అస్సలు యూజ్ చేయనండి. శనగపిండి, బియ్యపు పిండి, ఉప్పు, కారం కూడా లైట్‌గానే వేస్తాను. ఆబ్వియస్లీ మరీ ఎక్కువ కారం తింటే కూడా పిల్లలకి దాహంగా ఉంటుందేమో అని చెప్పి కొంచెం పెప్పర్ పౌడర్, సాల్టు, కొంచెం గరం మసాలా అనమాట. కావాలి అనుకుంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను చాలా అనిపించింది ఈ రోజుటికి. ఎందుకంటే ఆల్రెడీ పులావ్‌లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తాం కదా! మళ్ళీ ఇందులో ఎందుకు అనిపించిందనమాట. 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని, కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ లిక్విడ్‌లో ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ పెట్టుకున్నాం కదా! బాయిల్ చేసి పెట్టి దాన్నెత్తి మిక్స్ చేసేయడమే అనమాట. ఇలా ప్రతి దానికి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఏంటంటే ఫ్రిడ్జ్‌లో పెట్టాము అంటే మనకు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుందనమాట ఫ్రై. అది అయ్యే లోపల మనము పులావ్ అయితే రెడీ చేసేసుకుందాం. చిన్న జార్‌లో కొత్తిమీర, కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలనమాట. ఎందుకంటే మనం విడిగా వేసామంటే పచ్చిమిర్చి అవి పిల్లలు బాక్స్‌లో ఏర్పించాలంటే చాలా కష్టమవుతుంది కదా! అందుకని ఇలాగా మొత్తం మిక్సీ పట్టేస్తాను. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్‌గా. ఇంకొంచెం ఆయిల్, ఘీ 2 వేస్తాననమాట. వేసి కొంచెం మనం బిర్యానీ సామానంతా వేసేసి కొంచెం ఫ్రై చేస్తాను. అరోమా అంతా కొంచెం దిగుతుంది కదా! దెన్ ఆనియన్స్, టమోటాస్ వేసేసి మంచిగా మగ్గనిచ్చేస్తాననమాట. సాల్ట్ వేసామంటే ఈజీగా కొంచెం ఫాస్ట్‌గానే మగ్గిపోతాయి అన్నీ. ఆనియన్, టమోటా కొంచెం మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసి కొంచెం దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఇప్పుడేంటంటే నేను కొంచెం కారం కూడా వేసేస్తాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం చూసేసుకోండి. పిల్లలు తినగలరు అంటే వేసుకోవచ్చు. సో, ఫ్రై చేసుకొని నూనె ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా దాన్ని ఫ్రై చేసుకున్నామంటే మంచిగా వస్తుందనమాట పులావ్ అయితే. దెన్ మష్రూమ్స్ యాడ్ చేసేసి ఆ మసాలాలో కొంచెం కాసేపు అలా ఫ్రై చేసేస్తాను. దెన్ మష్రూమ్స్ చప్పగా లేకుండా కొంచెం మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. తినేటప్పుడు మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. మష్రూమ్స్ ఇలా ఫ్రై చేసుకున్నాము అంటే దెన్ మనం ఆల్రెడీ నానపెట్టుకుంటాం కదా! ఆ రైస్‌ని కూడా వేసేసి ఒక 5 మినిట్స్ అండి అంతే. ఒక 5 మినిట్స్ దాన్ని మంచిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా నేను. 4 గ్లాసెస్ వేస్తాం కదా! ఆల్రెడీ మష్రూమ్‌లో నుంచి మనకు కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. అందువల్ల ఏంటంటే నేను 3 ½ గ్లాసే వేసాను. సరిపోతుందనమాట. 3:15 వేసినా సరిపోతుంది. బట్ నేను 3:30 వేసాను. కొంచెం సాల్ట్ కొంచెం తక్కువ అనిపించాయన్నమాట నాకు. ఇంకా స్పైసెస్ అన్నీ సరిపోయాయి కానీ కొంచెం సాల్ట్ వేసేసుకొని మీకు ఏది కారం తక్కువ ఉన్నా సరే యూ కెన్ మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో, దీన్ని ఒక స్టవ్ పైన పెట్టేసి ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయిందని చెప్పి ఇంకా గోబీ కూడా రెడీ చేసేస్తున్నాననమాట. సో, ఆయిల్ పెట్టేసాను. డీప్ ఫ్రైస్ అంటే మనం యూజువలీ బాండీలో సగం దాకా వేస్తాం కదా! అంత అవసరం లేదు. మనకు ఎంత అవసరమో అంతవరకు కొద్దిగా వేసుకొని కొంచెం ఓపికగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందనమాట. మీన్‌వైల్ ఏంటంటే పిల్లలకి ఆఫ్టర్‌నూన్ స్నాక్స్ కోసం మస్క్ మిలన్ ఉంటుంది కదా! దాన్ని కట్ చేస్తున్నాననమాట. సో, నేను ఎక్కువగా ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే వాళ్ళు
ఇంట్లో అయినా సరే, బయటైనా సరే వాళ్ళు ఫ్రూట్స్ మంచిగా తింటారు. అట్లా అని చెప్పి చిప్స్ అవి తినరని కాదు. అవి తింటారు, ఇవి తింటారు. కానీ ఇవే ఎక్కువ పెట్టడానికి నేను ట్రై చేస్తాననమాట. అందుకని డెఫినెట్‌గా స్నాక్ అయితే ఫ్రూటే ఉంటది. సో, ఇవి ఏంటంటే మనం కలర్ ఏం యూజ్ చేయలేదు కాబట్టి మరీ మనకు బయట బండి పైన అమ్మేలాగా రెడ్‌గా ఏం రాదండి. ఇలా కొంచెం గోల్డెన్ షేడ్‌లో వచ్చినప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే మంచిగా ఫ్రై అవుతుంది. ఆ రెడ్ కలర్స్ అస్సలు యూజ్ చేయండి. యూజ్ చేయొద్దండి. అది అస్సలు హెల్త్‌కి అస్సలు మంచిదే కాదనమాట. అండ్ ఫైనల్‌గా పులావ్ కూడా రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా వచ్చిందనమాట టేస్ట్ అయితే. అండ్ ఏదైనా సరే కొంచెం శ్రద్ధతో ఎంత వేయాలి అని చూస్ చేసామంటే మనం సింపుల్ రెసిపీ చేసినా సరే చాలా బావుంటుందనమాట. అప్పుడప్పుడు నాకనిపిస్తుంది నిజమే అని చెప్పి అది మాత్రం. అందుకని ఏది చేసినా సరే మ్యాక్సిమం నేను కొంచెం కాన్సంట్రేషన్‌గా చేస్తాననమాట. ఎప్పుడైనా ఫెయిల్ అవుతుందిలేండి. ఫెయిల్ అవ్వకుంటే ఎలాగ చెప్పండి. ఎప్పుడైనా మైండ్ సెట్ సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుందనమాట. సో, మ్యాక్సిమం నేను వంట మాత్రం చాలా కాన్సంట్రేషన్‌గా చేసేదానికే ట్రై చేస్తాను. బికాజ్ ఎవ్వరైనా సరే ఆ ఫుడ్ కోసమే కదా! సో, అది మంచిగా పెడితే వాళ్ళు మంచిగా సాటిస్ఫాక్షన్‌గా ఉంటారనిపిస్తుందనమాట నాకు. ఇంకా వాళ్ళ బాక్సులతో పాటు నేను కూడా తినేస్తున్నాను. సో, ఎప్పుడో మార్నింగ్ తాగాను కదా 10కి బాగా ఆకలేస్తానిందనమాట. ఇంకా ఆనియన్ లేనిదే మా పెద్ద బాబుకి ఫ్రైడ్ రైస్ నచ్చదు. అందుకని చెప్పి వాడికి నాకు ఆనియన్ పెట్టుకుంటున్నాను. సో, ఇంకా చిన్నోడికి కొంచెం ఇది కొంచెం కర్డ్ రైస్ పెట్టేస్తాననమాట వాడికి. పెద్దోడు ఏంటంటే ఆయన కర్డ్ రైస్ నచ్చదనమాట. ఆయన బటర్ మిల్క్ తాగుతాడు ఇంటికి రాగానే. అందుకని చెప్పి ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టేదని చెప్పి పెట్టాననమాట. వీడైతే బటర్ మిల్క్ తాగడని చెప్పి వీడికి డెఫినెట్‌గా కర్డ్ రైస్ పెడతాను. పిల్లల లంచ్ బాక్సెస్ కూడా రెడీ అయిపోయాయన్నమాట. సో, వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చేసి నాకు కొంచెం వర్క్స్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసుకొని నేను ఇంటికి రావాలి. తుమ్ములు ఎండపెట్టాను కదా! అవి పౌడర్ చేసుకొని ఈ శారీ ఎందుకో అండి బ్లౌజే కుదరట్లేదనమాట. ఈరోజు ఏదో ఒకటి దీనికి సెట్ చేసేయాలని చెప్పి తీసుకొని వెళ్తున్నాను మరి. ఫస్ట్ అయితే గోధుమలను అయితే ఆడిచ్చేసుకున్నాననమాట. సో, 2 కేజెస్ తీసుకొని వెళ్ళాను కదా! ఎవరు జనం లేకపోయేసరికి ఫాస్ట్‌గానే అయిపోయింది. దెన్ బ్లౌజ్ కోసం వెళ్ళాను. సో, దానిపైన వర్క్ ఏపిద్దామని చెప్పి వాళ్ళ సజెషన్ ఏంటంటే, ఇది కాటన్ కాబట్టి నిలవదేమో, వర్క్ పిగిలిపోతది. యూ గో ఫర్ పట్టు బ్లౌజ్ అని చెప్పారు. ఇంకా అది తీసుకొని వచ్చాననమాట. దెన్ కొన్ని ఎండ ఎట్లా ఉందంటే విపరీతంగా ఉందనమాట. పక్కనే షాపింగ్ మాల్ ఉంటే అంత అర్జెంట్ ఏం లేదు. అయినా వెళ్ళాననమాట ఎండకి తట్టుకోలేక. ఈ కొన్ని పంకిన్ సీడ్స్ అవి అయిపోయింటే అవి తీసుకున్నాననమాట. మార్నింగ్ వెళ్ళిన సూపర్ మార్కెట్‌లో చూసానండి. అక్కడేంటంటే నాకు క్వాలిటీ అస్సలు నచ్చలేదు. ప్రైస్ ఒక 2, 3 రూపీసే ఇక్కడ ఎక్కువ ఉంటుంది. బట్ క్వాలిటీ అయితే చాలా బావుంటుంది ఈ సూపర్ మార్కెట్‌లో. అందుకని అక్కడ తీసుకోలేదు. అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడికొచ్చి తీసుకున్నాననమాట. సో, ఇంకా నాకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి అక్కడ. వెజ్జీసు అన్నీ ఉంటాయి కాబట్టి నాకు కావాల్సినటివి తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాననమాట. ఇలాగా అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికైతే బ్యాక్ వెళ్తున్నాను. ఇంటికి రాగానే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొన్ని ఐరన్ చేసున్నాననమాట. నిన్న నైట్ ఐరన్ చేసి పెట్టిన బట్టలు ఉంటే అవన్నీ కూడా వాటి ప్లేసెస్‌లో పెట్టేస్తున్నాను. పిల్లల బట్టలు ఎంత సర్దినా కొంచెం మెస్సీ చేసేస్తారు కదా వాళ్ళు. సో, ప్రస్తుతానికైతే ఇంకా వాటిపైనే సర్దేస్తున్నాను. ఈ రోజుటికైతే ఇదే అండి వీడియో. మీకందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకున్నాను. చిన్నవి మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్తీ.